బద్వేల్ పట్టణంలోని బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వృక్షో రక్షిత రక్షిత కార్యక్రమాల్లో భాగంగా కోర్టు ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మానవాళి మనుగడలో చెట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం బాధ్యతగా భావించాలని సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి గాయత్రులు తెలిపారు. బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మనుగడకి మనకి పర్యావరణం ఎంతో ముఖ్యమైనది. చెట్లు లేకపోతే అసలు మనుషులే లేరు. ఇప్పుడు ప్రజెంట్ అందరూ చెట్లను కొట్టేసి బిల్డింగ్స్ నిర్మిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. దానివల్ల మనకి చాలా కెలామిటీస్ వస్తున్నాయి, అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మన వార్తల్లో కూడా. సో మనం సాధ్యమైనంత వరకు చెట్లు నాటి మన పర్యావరణాన్ని రక్షిస్తే మన మనిషి మనుగడ కూడా ముందుకు సాగుతుంది. మొట్టమొదటగా వృక్షాలను నాటడం చూసుకున్నాం. అసలు మనిషి కంటే కూడా వృక్షం నిస్వార్థంగా పనిచేస్తుంది. పరోపకారాయ ఫలంతి వృక్షా అంటాడు. పరోపకారం కోసమే జీవిస్తున్నాయి వృక్షాలు. వృక్షాల వల్ల ఆరోగ్యము, ఆయుస్సు, ఆక్సిజన్ లభిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా బద్వేల్ పట్టణ అధ్యక్షుడు గురుమూర్తి గారు, అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి గురుమూర్తి గారు, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ మన సతీష్ రెడ్డి గారు పట్టుదల. ఆయన ఏ పని చేసినా కూడా అంకిత భావంతో చేస్తారు. ఒక వెహికల్ను ఉపయోగించి 10,000 చెట్లను నాటాలి. బద్వేలు పట్టణంలో ఇప్పటికి 150 చెట్లు 160 చెట్లు పూర్తి చేసినాము. ఏకైక లక్ష్యంతో కూడా ఇప్పుడు తెలియదు వీటి ప్రయోజనం. ఒక సంవత్సరం తర్వాత వీటి ప్రయోజనం మనమంతా తెలుస్తుంది. బద్వేలు పట్టణాన్ని సుందరీకరణ చేయాలి, అనారోగ్యం బారి నుంచి కాపాడాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి తపనతో సతీష్ రెడ్డి డెడికేషన్గా ఆయన పనిచేస్తూ చెట్లు నాటడమే కాదు, వాడికి ట్రీ గార్డ్స్, గుంతలు తవ్వించడం, నీళ్లు పోయడం, మనుషులను పెట్టడం, ఆయన నిజంగా ఒక ఏకైక లక్ష్యంతో చేస్తున్నాడు. నిజంగా మా పట్టణ కమిటీకి ఆణిముత్యం లాంటి వాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. బద్వేలు పట్టణ కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ ఉన్నాం. ఇది మొదటి మెట్టు మాత్రమే. ఇందులో భాగంగా 2200 చెట్లు బాగా నాటాము. సక్సెస్ఫుల్గా అన్ని కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా కోర్టు ఆవరణలో పర్యావరణం కాపాడే దానికోసం కానక చెట్లను మన మేడం పద్మశ్రీ మేడం గారితో, జడ్జి గారు, అలాగే గాయత్రి మేడం గారితో చెట్లు నాటించే కార్యక్రమం, పర్యావరణం ప్రతి ఒక్కరిని అందరినీ పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్క స్కూల్ చిల్డ్రన్, అలాగనే ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రతి ఒక్కరూ పనిచేసి కష్టపడి మనం చెట్లు నాటుకుంటే వచ్చే రాబోయే కాలంలో పర్యావరణం రక్షించే వాళ్ళు అవుతాము. వచ్చే రాబోయే కాలంలో టెంపరేచర్ కూడా 48, 49, 50 డిగ్రీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత. చెట్ల కిందనే అది చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, కోర్టు చుట్టూనే అందరూ చెట్ల కింద కార్లు, అడ్వకేట్లు అవి అందరివి ప్రతి ఒక్కరూ చెట్టు కిందనే పెడుతున్నారు కార్లు. కాబట్టి చెట్టు అనేది పర్యావరణానికి చాలా ముఖ్యం. కాబట్టి అందరికీ నమస్కారం.